2025 వస్తోంది. ఈ సంవత్సరం అన్ని రాశుల వాళ్ళకి ఎంత ప్రయోజనంగా కలగబోతోందో, కొన్ని రాశుల వాళ్ళ జీవితాన్ని ఈ సంవత్సరం మార్చేయబోతోంది. 2025 మార్చిలో రాహువు శుక్రుడు మీనరాశిలోకి వస్తున్నాడు. 2025 మార్చి 29న ఈ రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల అదృష్టం మారిపోబోతోంది. మార్చి 28న చంద్రుడు మీనంలోకి వస్తాడు. మీనరాశిలో ఒకేసారి 6 గ్రహాలకు ఏర్పడబోతోంది. దీంతో కొన్ని రాశుల వాళ్ళకి మంచి జరుగుతోంది, రాజయోగం కలగబోతోంది. అందులో మొదటిది వృషభ రాశి. ఈ రాశి వారి జాతకానికి మేలు కలగబోతోంది 2025 మార్చి నుంచి. వీరికి చాలా ప్రయోజనకరంగా ఈ సమయం మారబోతోంది. ఆర్థిక ప్రయోజనాలతో పాటు వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం అన్నిటిల్లో కూడా కలిసి రాబోతోంది. కనక వృష్టి కురవబోతోంది. వృషభ రాశి వాళ్ళు అనుకున్న దాని గురించి బాగా ప్రయత్నం చేయాలి, అప్పుడు కలిసి వచ్చే అవకాశాలున్నాయి. మరొక రాశి మిథున రాశి. 2025 వీళ్ళకి మంచి జరగబోతోంది. ఈ రాశి వాళ్ళ గ్రహాలు అనుకూలంగా మారుతున్నాయి. ఏదైనా పని చేస్తే సక్సెస్ అందుకుంటారు, కొత్త అవకాశాలు పొందుతారు, మంచి జరుగుతుంది. అనుకున్న దానిపై ఫోకస్ పెట్టండి. కన్య రాశి. కన్య రాశి వాళ్ళకు కూడా అపరిమితమైన లాభాలున్నాయి. కొత్త సంవత్సరంలో డబ్బు తిరిగి పొందుతారు. పెట్టుబడిపై ఆశించినంత లాభాలు వస్తాయి. కొత్త విషయాలను నేర్చుకోవాలని కూడా అనుకుంటారు. జీవితంలో సానుకూల మార్పులు కలుగుతాయి. ఒత్తిడి నుంచి బయటపడతారు. ఈ 3 రాశుల వాళ్ళ జీవితంలో పెద్ద పెద్ద మార్పులు రాబోతున్నాయి. మంచి జరగబోతోంది 2025లో.